దేవుడి సలహా. చందమామ కథ. ఒక దేశంలో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి 7 పిల్లలు. ఒక్కొక్కప్పుడు ఇంట్లో తినటానికి చిన్న రొట్టుముక్క కానీ, తాగటానికి గంజి కానీ ఉండేది కాదు. రైతుకు చూడబోతే శ్రమపడి పనిచేయటానికి శక్తి కానీ, దొంగతనాలు చేయడానికి ధైర్యం కానీ లేదు. కర్తవ్యమేమిటా అని ఆలోచిస్తూ రైతు ఒకనాడు రహదారి మీద నిలబడి ఉండగా ఈ గోరి అనే ఒక పరాక్రమవంతుడు గుర్రం మీద సవారీ చేస్తూ అటుగా వచ్చాడు. దండం బాబయ్యా, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రైతు. దేవుడి దగ్గరికి అన్నాడు ఈ గోరి. దేనికి అని రైతు అడిగాడు. మనుషుల కర్తవ్యాలు తెలుసుకురావడానికి అని ఈ గోరి జవాబు చెప్పాడు. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను దేవుడు ఏం చేయమంటాడో కాస్త కనుక్కురా బాబూ అని రైతు బతిమాలాడు. అలాగేలే అంటూ ఈ గోరి సాగిపోయాడు. ఈ గోరి గొప్ప మోసగాడు. ఇతనికి దేవుడితో మాట్లాడి వచ్చే శక్తి ఉన్నదని నమ్మి అనేక మంది అమాయకులు అతని సహాయం కోరేవారు. వాళ్ల సమస్యలు తెలుసుకుని వాళ్ల వద్ద డబ్బు పుచ్చుకుని ఈ గోరి వెళ్ళిపోయేవాడు. కొంతకాలానికి తిరిగి వచ్చి దేవుడు నిన్ను ఈ విధంగా చేయమన్నాడు అని అందరికీ తలా ఒక సలహా ఇచ్చేవాడు. వాళ్ళు చాలా సంతోషించేవాళ్లు. జనాన్ని ఇలా మోసగించిన డబ్బుతో ఈ గోరి జలతార్ దుస్తులు ధరించి బంగారు జీనుగల గుర్రం మీదెక్కి తిరుగుతూ ఉండేవాడు. రైతు ఇగోరి రాక కోసం రహదారిపైన కాపు వేసి ఉండి అతను కనిపించగానే, నా విషయం దేవుడితో మాట్లాడావా? దేవుడేం సలహా ఇచ్చాడు అని అడిగాడు. నేను నీ విషయం దేవుని అడగటం మర్చాను అన్నాడు ఇగోరి. మరుసటి రోజున ఇగోరి మళ్లీ ఆ దారిని వెళ్లేటప్పుడు రైతు అతని కోసం కనిపెట్టుకుని ఉండి, ఈ మారైనా మర్చిపోకుండా దేవుణ్ణి నా విషయం అడుగు అన్నాడు. ఇగోరి సరేనన్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు రైతు కనిపించగానే, నీ మాట మర్చాను అని జవాబు చెప్పాడు. ఇలా అంటే రైతు తనకేమన్నా ముట్ట చెప్తాడేమోనని ఇగోరి ఆశ. మూడోసారి ఇగోరిని రైతు మళ్లీ దారి కాచి పట్టుకున్నాడు. ఈసారైనా దేవుడికి నా బాధ కొంచెం చెబుతూ, నీకు పుణ్యం ఉంటుంది, దారిద్ర్యం బాధ భరించలేక చచ్చిపోతున్నాను అని రైతు ఈ గోరిని బతిమాలాడు. అదెంత భాగ్యం, అడుగుతాలే అన్నాడు ఈ గోరి. అలా కాదు, నువ్వు మళ్ళీ మర్చిపోతావు. నీ బంగారు రికాబుల్లో ఒకటి నా దగ్గర ఉంచి మరీ వెళ్ళు. అలా అయితే కానీ నీ జ్ఞాపకం ఉండదు. ఈ రికాబు నా వద్ద ఉంచావంటే నన్ను జన్మలో మర్చిపోవు అన్నాడు రైతు. రికాబు ఇవ్వనంటే రైతు తన్నేస్తాడేమోనని ఈ గోరికి భయం వేసింది. అతను పరాక్రమవంతుడుగా చలామణి అవుతున్నాడే కానీ నిజంగా పరాక్రమవంతుడు కాడు. అందుచేత గత్యంతరం లేనివాడై ఈ గోరి తన గుర్రం జీను నుంచి ఒక రికాబు ఊడదీసి రైతుకిచ్చి ముందుకు సాగిపోయాడు. అతను తిరిగి వచ్చేదాకా రైతు రహదారి మీద కాచుకుని కూర్చుని ఈ గోరి రాగానే, ఏమన్నాడు దేవుడు అని అడిగాడు. నువ్వు నా రికాబు తీసుకుని ఉండకపోతే మళ్ళీ నీ విషయం మరిచేవాణ్ణే సుమా. అందరి విషయాలు అడిగి తిరిగి గుర్రం ఎక్కబోతూ రికాబు కనిపించకపోయేసరికి నీ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి నీ మాట అడిగానన్నమాట అన్నాడు ఈ గోరి నవ్వుతూ. ఆహా, ఏమంటాడు దేవుడు, నన్నెట్లా బతకమంటాడు అన్నాడు రైతు ఎంతో ఆత్రంగా. నువ్వు ఎట్లాగూ బతకలేవన్నాడు దేవుడు. ఎవరినెత్తునైనా చేయి పెట్టి బతకమన్నాడు. అంతకంటే వేరే ఉపాయం లేదన్నాడు అని చెప్పాడు ఈ గోరి. ఈ సహాయం చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు, దండాలు బాబయ్యా అంటూ రైతు వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు. ఉండు, ఆగు, ఎక్కడికి పోతున్నావు? నా బంగారు రికాబు నాకిచ్చి వెళ్ళు అన్నాడు ఈ గోరి ఆదుర్దాగా. ఏం రికాబు అన్నాడు రైతు వెనక్కి తిరిగి చూసి. నా దగ్గర నుంచి తీసుకున్న రికాబు అన్నాడు ఈ గోరి. నేను నీ దగ్గర రికాబు ఎప్పుడు తీసుకున్నాను? ఇంతకుముందు నిన్ను చూడనైనా లేదే అన్నాడు రైతు దౌర్జన్యంగా. ఈ గోరికి ఏం చెయ్యాలో తోచలేదు. రైతుతో ఎంత వాదించినా ఏమీ లాభం లేకపోయింది. పోట్లాడితే రైతు తంతాడేమో. ఈ రికాబు నా వద్ద ఉంచావంటే నన్ను జన్మలో మర్చిపోవు అని రైతన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. చేసేది లేక ఈ గోరి తన దారిని తను వెళ్ళాడు. రైతు బంగారు రికాబును కనిపించిన వారికల్లా అమ్మజూపనారంభించాడు. ఒకరోజు ఒక జమీందారు గుర్రబండిలో రహదారి వెంట వస్తూ రైతును చూసి ఆ రికాబును బేరం చేశాడు. దీన్ని ఎంత కమ్ముతావు అని అడిగాడు జమీందారు. 1500 కాసులకు ఇస్తాను అన్నాడు రైతు. 1500 చేస్తుంది టోయ్ ఈ రికాబు అన్నాడు జమీందారు. మేలిమి బంగారంతో చేసింది బాబు అన్నాడు రైతు. జమీందారు తన సంచిలో ఉన్న సొమ్ము ఎంచి చూస్తే 1000 కాసులే ఉన్నాయి. ఇదిగా నోయ్, ఈ 1000 కాసులు తీసుకుని రికాబిచ్చేయి, మిగిలిన 500 ఇంటికి వెళ్ళి పంపిస్తా.
నీ సొమ్మెక్కడికి పోదులే అన్నాడు జమీందారు ఎంతో నమ్మకంగా. 1000 కాసులు ఇచ్చేయండి, కానీ 1500 చేతికి అంతే గాని రికాబు ఇవ్వను అన్నాడు రైతు. జమీందారు 1000 కాసులు రైతుకిచ్చి ఇంటికి వెళ్ళాడు. వెంటనే మరొక 500 కాసులు తన నౌకరు చేతికిచ్చి ఇవి తీసుకుపోయి రైతుకిచ్చి బంగారు రికాబిస్తాడు, పట్టుకురా అన్నాడు. నౌకరు రైతు ఉండే గుడిసె దగ్గరకు వచ్చి, మా దొరగారు నీకు ఈ డబ్బు ఇయ్యమన్నారు అని చెప్పాడు. సరే, మీ దొరగారు ఇయ్యమంటే ఇచ్చేయి అన్నాడు రైతు. నౌకరు 500 కాసులు రైతు చేత పెట్టి, ఇక రికాబిచ్చేయి, నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు. రికాబేమిటి అన్నాడు రైతు. నీ దగ్గర మా దొరగారు కొన్న బంగారు రికాబు అన్నాడు నౌకరు. నా దగ్గర బంగారు రికాబెక్కడిది అని అడిగాడు రైతు. లేకపోతే డబ్బెందుకు పుచ్చుకున్నావు, ఇచ్చేయి అన్నాడు నౌకరు. డబ్బా, ఏం డబ్బు అని అడిగాడు రైతు. నేను నీకిప్పుడే ఇస్తేనే 500 కాసులు అన్నాడు జమీందారు పంపిన నౌకరు నిర్ఘాంతపోయి. కాసులా, నేను 5 గవ్వలు కూడా నా కంటితో చూసిన పాపాన పోలేదు అన్నాడు రైతు. నౌకరు తిరిగిపోయి రైతన్న దగాగోరు మాటలు జమీందారుకు తెలిపాడు. జమీందారు వెంటనే రైతింటికి బయలుదేరి వచ్చి కోపంగా, దొంగ వెదవా, నా నౌకరు చేతి పంపిన డబ్బు కూడా తీసుకుని బంగారు రికాబు ఇవ్వనమ్మంటావా అని కోపంగా అడిగాడు. పేదవాణ్ణి, పెద్దవాణ్ణి, నా దగ్గర బంగారు రికాబెందుకుంటుంది, తమరే సెలవియ్యండి అన్నాడు రైతు. అయితే నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను, న్యాయస్థానానికి పోదాం పదా అన్నాడు జమీందారు కోపంగా. దానికేం భాగ్యం, కానీ నేనేమో తిండికి లేని రైతును, నా బట్టలు చూడండి, తమరి సామంతులు నా వెంట న్యాయస్థానానికి ఎట్లా బయలుదేరుతారో తమరే ఆలోచించండి, కాస్త మంచి బట్టలైనా ఉంటే తమ వెంట వద్దును అన్నాడు రైతు. బట్టలకేంలే, నేను ఇప్పిస్తాను, బయలుదేరు అన్నాడు జమీందారు. జమీందారు కట్టబెట్టిన మంచి బట్టలు ధరించి రైతు జమీందారు వెంట న్యాయస్థానానికి వెళ్ళాడు. వీడు నాకు బంగారు రికాబు అమ్ముతానని మాట ఇచ్చి డబ్బంతా తీసేసుకుని ఇప్పుడు అడిగితే రికాబు నా పరం చేయకుండా తిప్పలు పెడుతున్నాడు అని జమీందారు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ధర్మప్రభువులు చిత్తగించాలి, నేను పేదవాణ్ణి, పెద్దవాణ్ణి, పిల్లలకు ఇంత రొట్టుముక్కు కూడా పెట్టలేని బీద సంసారం, నా దగ్గర బంగారు రికాబులు ఎందుకుంటాయి, ఈ పెద్ద మనిషి నన్నేమి ఇయ్యమంటున్నారో నాకు అర్థం కాకుండా ఉంది, ఇంకాసేపు ఉంటే నేను వేసుకున్న బట్టలు కూడా తెమ్మంటారులే ఉంది అన్నాడు రైతు. ఆ బట్టలు నావి కావా అని అడిగాడు జమీందారు ఆశ్చర్యంగా. చూశారా, అలా ఉంది న్యాయం అన్నాడు రైతు న్యాయాధికారితో. న్యాయాధికారి జమీందారు తెచ్చిన ఫిర్యాదు కొట్టేసి ఇద్దరినీ పంపేశాడు. రైతు దేవుడి సలహా ప్రకారం అందరినీ మోసగిస్తూ సుఖంగా బతకసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.